ఇంకా కొద్ది గంటల్లోనే మీనరాశి వారి జీవితం మీరు కలలో కూడా ఊహించని రీతిలో మారుతుంది. జరగబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు. ఈ వీడియోని మీరు అసలు మిస్ కావద్దు. ఇంకా కొద్ది గంటల్లోనే మీనరాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, వీరికి ఏ విధమైన అదృష్టం అనేది కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారి కాలం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మీనరాశి జాతకులనే చెప్పాలి. మీనరాశి వారికి ఈ సమయంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభించబోతోంది. విద్య, ఉద్యోగ, వైవాహిక పరంగా, వ్యాపారాల పరంగా, వీరి ఆర్థిక పరంగా కూడా అన్ని విషయాల్లోనే ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో పనులను వాయిదా వేయడం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధన శుభప్రదం. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని కూడా మీరు గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలకమైనటువంటి సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే వీరి జీవితాన్ని సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా విజయాన్ని అందుకుంటారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీరు కోరుకున్నటువంటి జీవితం అయితే మీకు ప్రాప్తిస్తుందండి. అంతేకాకుండా ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది, అసలు వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏమిటి, వీరి జీవితంలో గ్రహాల కదలిక ఏ విధంగా ఉంటుంది కూడా మనకి ఇప్పుడైతే తెలుసుకుందామండి. శ్రీక్రోధి నామ సంవత్సరం మీనరాశి వారికి ముఖ్యంగా డబ్బు విషయంలో తిరగనేదే ఉండదట. అంతేకాకుండా క్రోధి అంటే కోపము, పేరులో కోపం ఉందని ఏడాది అంతా కూడా అందరికీ అలాగే ఉంటుంది అనేటటువంటి అనుమానం అందరికీ రావడం సహజమే. అయితే మీనరాశి వారికి కొత్త ఏడాదిలో భవిష్యత్తు పరంగా అనేకమైనటువంటి అవకాశాలు, సవాళ్లు ఎదురవుతాయి. మీరు అన్ని రంగాల్లో కూడా ఏకాగ్రతతో అడ్డంకులను అధిగమిస్తారు. ముఖ్యంగా గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు కూడా రానున్నాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి శని ఏడాది పొడవునా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం. రాహువు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా. కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగాను. ఏలినాటి శని ప్రభావం కూడా వీరికి ఉంటుంది. గురుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం కారణంగా కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రాహువు కేతు గ్రహాల వలన కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు.
అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా మెరుగైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. అయితే ఆర్థిక నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి, అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి. శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వలన ఆర్థిక సమస్యల నుండి మీరు చాలా అధిగమించవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక జీవితంలో విజయం, శ్రేయస్సు కూడా మీరు సాధించే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ప్రాప్తిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి శనిదేవుడి ప్రభావంతో ఈ సమయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి. కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగానే మీరు చర్చించాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది. మీ ప్రియమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు మీరు ప్రయత్నం చేయాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక మీరు మీ యొక్క కష్టానికి తగిన ఫలితాలను కూడా పొందుతారు. అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్లు కూడా మీరు ఎదుర్కొనాల్సి ఉంటుందండి. మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యము. మీ లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు, సీనియర్ల నుండి సలహాలు తీసుకోవాలి. మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మీరు అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లు కూడా మీరు ఎదుర్కొనాల్సి అవసరం అయితే ఉంటుంది. ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యము. సహోద్యోగుల నుండి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్లు కూడా మీరు ఎదుర్కొనవచ్చు. మీరు కెరియర్ పరంగా కూడా చాలా గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు. ఈ ఏడాది ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. మీకు ఆరోగ్యపరంగా ఈ సమయం అయితే అనుకూలంగా అయితే మారుతుంది. సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకుంటే మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. మీరు వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు అనేవి కనిపిస్తాయండి. శని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. ఏవైనా సమస్యలు లేదా సవాళ్ళను ఎదుర్కొనేందుకు మీరు చాలా సిద్ధంగా ఉండాలి. మీ యొక్క ప్రియమైన వారితో ఈ సమయంలో బంధాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలు మీ జీవితంలో ఉన్నాయండి. ఈ రాశి వారు ప్రతి నెల కూడా మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేసి సుందరాకాండ పారాయణం చేయాలి. మీ శక్తి మేరకు పేదలకు సహాయాన్ని కూడా చేయాలి. అవసరమైన వారికి ఆహార పదార్థాలు, బట్టలు దానం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి. దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరించాలి. శ్రీ రుద్రం గురు స్తోత్రం పఠించాలి. గురువారం ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.